చంద్రబాబు ప్రభుత్వం దూకుడు పెంచుతోంది. ఇక మరోవైపు జగన్ ఎక్కడ ప్రతిపక్ష హోదా కోసం లేఖ రాయడం తప్పితే ప్రజలకు కనిపించని దాఖలాలే లేవు. వారం రోజులుగా ఏపీకి దూరంగా ఉంటున్నారు వైసీపీ అధినేత జగన్. బెంగళూరులోని యలహంక ప్యాలెస్ కే పరిమితమయ్యారాయన. అక్కడి జగన్ కార్యకలాపాలను వైసీపీ అత్యంత గోప్యంగా ఉంచుతోంది. ఆయన ఎవరిని కలుస్తున్నారు, ఆయన్ను ఎవరు కలుస్తున్నారనే విషయాలను పార్టీ ఎక్కడా కూడా చెప్పడం లేదు. అధినేత నుంచి సూచనలు ఆదేశాలు లేకపోవడంతో వైసీపీ క్యాడర్లో నిరుత్సాహం నెలకొంది. సోషల్ మీడియాలో సైతం ఇన్యాక్టివ్ అయిపోతున్నారు. అయితే నాయకుడే సైలెంట్ అయిపోతే మేము మాత్రం ఏం చేయగలమంటున్నారు వారు. జగన్ జమానాలో వెలుగు వెలిగిన నేతలు, మాజీ మంత్రులు పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరుకి మకాం మారుస్తున్నారు. రాజకీయాలను వదిలి సొంత వ్యాపారాలపై నేతలు ఫుల్ ఫోకస్ ను పెడుతున్న పరిస్థితి ఇప్పుడు కనిపిస్తోంది. పార్టీ అధినేత రాష్ట్రంలో లేకపోవడం, కీలక నేతలందరూ కూడా సైలెంట్ కావడంతో వైసీపీ క్యాడర్ నైరాశ్యంలో కూరుకుపోతుంది. విజయవాడలోని పార్టీ ప్రధాన కార్యాలయంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వైసీపీ ఆఫీసుల్లో కార్యకర్తలు, నేతలు ఎక్కడా కనిపించని పరిస్థితి నెలకొంది. ఒకవైపు చంద్రబాబు ప్రభుత్వం దూకుడు పెంచుతోంది, మరోవైపు జగన్ ఎక్కడా అన్న క్వశ్చన్స్. ప్రతిపక్ష హోదా కోసం లేఖ రాయడం తప్పితే ప్రజలను కల్పించిన దాఖలాలే లేవు. వారం రోజులుగా ఏపీకి దూరంగా ఉంటున్నారు వైసీపీ అధినేత. బెంగళూరులోని యలహంక ప్యాలెస్ కే పరిమితమైపోయారు ఆయన. అక్కడి జగన్ కార్యకలాపాలను వైసీపీ అత్యంత గోప్యంగా ఉంచుతోంది. ఆయన ఎవరిని కలుస్తున్నారు, ఆయన్ను ఎవరు కలుస్తున్నారనే విషయాలను పార్టీ ఎక్కడా కూడా చెప్పడం లేదు. అధినేత నుంచి సూచనలు ఆదేశాలు లేకపోవడంతో వైసీపీ క్యాడర్లో నిరుత్సాహం నెలకొంది. సోషల్ మీడియాలో సైతం వారందరూ కూడా ఇన్యాక్టివ్ అయిపోతున్నారు. ఇక నాయకుడే సైలెంట్ అయిపోతే మేము మాత్రం ఏం చేయగలమంటున్నారు వారు. జగన్ జమానాలో వెలుగు వెలిగిన నేతలందరూ కూడా మాజీ మంత్రులు పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరుకి మకాం మార్చేశారు. రాజకీయాలను వదిలి సొంత వ్యాపారాలపై నేతలు ఫుల్ ఫోకస్ పెడుతున్న పరిస్థితి ఇప్పుడు ఏపీలో నెలకొంది. పార్టీ అధినేత రాష్ట్రంలో లేకపోవడం, కీలక నేతలు అందరూ కూడా సైలెంట్ కావడంతో వైసీపీ క్యాడర్ నైరాశ్యంలో కూరుకుపోతుంది. విజయవాడలోని పార్టీ ప్రధాన కార్యాలయంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వైసీపీ ఆఫీసుల్లో కార్యకర్తలు, నేతలు ఎక్కడా కనిపించని పరిస్థితి నెలకొంది. ఏపీలో ఎక్కడ చూసినా కూడా ఒకటే ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, అదే ప్రతిపక్ష నేత జగన్ ఎక్కడ అనేది. సో ఇదే విషయంపై మనతో కంప్లీట్ గా అక్కడ అప్డేట్స్ ఇవ్వడానికి మనతో పాటు మా రిపోర్టర్స్ రెడీగా ఉన్నారు. విజయవాడ నుండి శివ, ఇక వైజాగ్ నుండి రాజు, తిరుపతి నుండి దామోదర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఇక శివ చెప్పండి, ప్రెసెంట్ అక్కడ విజయవాడలో పరిస్థితి ఎలా ఉంది, అక్కడ అసలు జగన్ ఎక్కడ అనే దానిపై అక్కడ కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తల దగ్గర సమాచారం ఉందా, అసలు ఆయన ఏం చేస్తున్నారు యలహంక ప్యాలెస్ లో, దాని గురించి ఏమైనా అప్డేట్ ఉందా?
రైట్ సత్తాజ్ మొత్తం మీద చూసుకుంటే సరిగ్గా వారం 10 రోజుల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కనీసం పార్టీ నాయకులకి కార్యకర్తలకి అందుబాటులో లేని పరిస్థితి కనిపించింది. కేవలం కొంతమంది ముఖ్యమైన నాయకులకి నేతలకు మాత్రమే ఆయన దర్శన భాగ్యం లభిస్తున్న పరిస్థితి కనిపించింది. అయితే ఓటమి తర్వాత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన కడప వెళ్ళిపోయిన పరిస్థితి కనిపించింది. అక్కడ పులివెందుల్లో 2 రోజుల పాటు కార్యకలాపాలని కొనసాగించిన ఆయన అక్కడి నుంచి కూడా ఎక్కడా కూడా ఎటువంటి ఇది లేదు. అయితే అక్కడి నుంచి ఆయన బెంగళూరు వెళ్ళిపోయారని చెప్పి కూడా చెప్పారు. అక్కడి నుంచి ఆయన బెంగళూరు వెళ్ళడంతో అక్కడి నుంచి నాయకులు కార్యకర్తల్లో అనేక అంశాలకు సంబంధించి కూడా అపోహలు ఏర్పడ్డాయి. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నారు, ఎవరిని కలుస్తున్నారు, ఏంటి అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఎటువంటి విధి విధానాలు డైరెక్షన్స్ లేక నాయకులు కార్యకర్తలు అయితే అయోమయంలో నెలకొనున్న పరిస్థితి కనిపించింది. సో ఎందుకు ఈ రకంగా కొనసాగుతోంది? ఓటమి తర్వాత పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఎందుకు ఆయన ఈ స్థాయిలో ఉన్నారనేది అయోమయం అయితే నెలకొంది. ముఖ్యంగా చూసుకుంటే అనేక ప్రాంతాలకు సంబంధించి కూడా కీలకమైన నేతలు ఎవరైతే ముఖ్యంగా చూసుకుంటే మనం ఈ ప్రాంతానికి సంబంధించి కోస్తాంధ్ర ప్రాంతానికి సంబంధించి కనుక ఒకసారి మనం చూసుకుంటే గతంలో అధికారంలో ఉన్న సమయంలో కూడా చాలామంది నేతలు నిత్యం ప్రతిపక్షాలపై కార్యకర్తలపై విమర్శల వర్షాన్ని ఎక్కుపెట్టిన పరిస్థితి కనిపించింది. ప్రధానంగా చూసుకుంటే కృష్ణా జిల్లాకు సంబంధించి కొడాలి నాని, జోగి రమేష్, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్ లాంటి వ్యక్తులు నిత్యం విమర్శల జడివాడని కురిపించారు. వ్యక్తిగత విమర్శలు కూడా చేశారు. అలాగే వల్లభనేని వంశీ, అలాగే గుంటూరు జిల్లాకు సంబంధించి కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, అలాగే ప్రధానంగా చూసుకుంటే కనుక అంబటి రాంబాబు లాంటి వ్యక్తులు, ఇక ప్రకాశం జిల్లాకు సంబంధించి బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి వ్యక్తులు కూడా విమర్శల వర్షాన్ని చూపించారు. ఇక నెల్లూరు సంబంధించి కూడా ఒకరిద్దరు మాజీ మంత్రి అనిల్ కుమార్ నరసరావుపేట నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. కానీ అటువంటి నేతలు ఎక్కడ తాము జగన్ వదిలిన బాణము, అలాగే జగనన్న కోసం ఏమైనా చేస్తాం, జగన్ కోసం ప్రాణం ఇవ్వడానికైనా తాము సిద్ధంగా ఉన్నాము, ఏమైనా చేస్తామని చెప్పి నిత్యం ప్రగల్భాలు పలికిన ఈ నాయకులు ఎవరు కూడా ప్రస్తుతం ఆచూకీ కనిపించట్లేదు. కనీసం పార్టీకి సంబంధించి ఒకవైపు తెలుగుదేశం పార్టీ పరిపాలనా పరంగా వేగంగా దూసుకెళ్తున్న నేపథ్యంలో కూడా కానీ వైఎస్ఆర్సీపీకి సంబంధించి నేతలకి కార్యకర్తలకి దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితి కూడా కనిపించట్లేదు. అసలు ఎవరు ఏం చేయాలి, కార్యకర్తలు ఏం చేయాలి, నాయకులు ఏం చేయాలి అనే దానికి సంబంధించి ఎక్కడా కూడా ఎటువంటి సమాచారం కూడా వస్తున్న పరిస్థితి అయితే కనిపించట్లేదు. ప్రతినిత్యం కూడా అనేక అంశాలకు సంబంధించి ఖచ్చితంగా ఒక డైరెక్షన్స్ ఇవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది పార్టీకి సంబంధించి. కానీ ప్రస్తుతం అటువంటి పరిస్థితి అయితే మాత్రం ఆ పార్టీలో కనిపించిన పరిస్థితి. ఎందుకంటే మనం ఏదైతే ప్రస్తుతం తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం వద్ద ఉందో ఈ కార్యాలయం వద్ద నిత్యం వందలాది మంది వేలాది మందితో కళకళలాడిన ఈ కార్యాలయం ప్రస్తుతం పూర్తి స్థాయిలో నిమాంశంగా మారిపోయిన పరిస్థితి. సో ఏదైతే ప్రభుత్వం చేస్తున్న సంబంధించి కానీ లేకపోతే మిగతా వాటికి సంబంధించి కానీ ఇటు సోషల్ మీడియాలో కానీ ఇటు మిగిలిన అంశాలకు సంబంధించి కానీ ఖచ్చితంగా ఏదో రకమైన అంశానికి సంబంధించి పార్టీ నేతలు మాట్లాడాల్సిన పరిస్థితి. కానీ ఎవరు కూడా ఎటువంటి అంశాలకు సంబంధించి కానీ ఎటువంటి విధానాలకు సంబంధించి కానీ మాట్లాడటం కానీ కనీసం ఖండించే పరిస్థితి కూడా కనిపించట్లేదు. ఎందుకంటే గత కొంతకాలంగా కూడా పార్టీకి సంబంధించి అనేక యాక్టివ్ కార్యక్రమాలు నిర్వహించాల్సిన పరిస్థితి ఉంది. కానీ ప్రస్తుతం ఆ అంశానికి సంబంధించి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరు కూడా చేసిన పరిస్థితి కూడా కనిపించట్లేదు. సో ఈ నేపథ్యంలోనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఫెన్షన్ కార్యక్రమం జరిగింది. వాలంటీర్స్ లేకుండానే తాము ఫెన్షన్ని పూర్తి చేశామని చెప్పి అధికార పక్షం ఘంటాపదంగా చెప్తా ఉంది. కానీ ఆ వాలంటీర్ వల్ల ఉపయోగం ఉందా లేదా అనేది ఆ పార్టీకి సంబంధించిన నేతలు ఎవరు కూడా ఉదయం నుంచి కూడా మాట్లాడే పరిస్థితి కనిపించలేదు. సో దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు ఆ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉందో. ఇక మిగతా అంశానికి సంబంధించి చూసుకుంటే ఎవరైతే ఆ పార్టీకి సంబంధించిన కీలకమైన నేతలు నాయకులు అయితే ఉన్నారో వారంతా కూడా ఆంధ్రప్రదేశ్ వదిలేసి హైదరాబాద్, తమిళనాడు, కర్ణాటకకి మకం మార్చి అక్కడి నుంచే సొంత కార్యక్రమాలు వ్యాపారాలపైన ఎక్కువగా ఫోకస్ పెట్టారు. అయితే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కార్యకర్తలు నేతల్ని పట్టించుకునే నాయకుడు లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అయితే మాత్రం నైరాశ్యంలో పడిపోయిన పరిస్థితి కనిపించింది. ఎందుకంటే అధినేత అందుబాటులో లేడు, నియోజకవర్గ ఇన్ఛార్జి అందుబాటులో లేడు, అలాగే తమకు దిశానిర్దేశం చేయాల్సిన నాయకులు అందుబాటులో లేరు. ఇట్లా ఏ ఒక్కరూ కూడా అందుబాటులో లేని పరిస్థితి ప్రస్తుతం వైఎస్ఆర్సీపీలో నెలకొనుంది. సో ఈ నేపథ్యంలోనే కార్యకర్తలకి నాయకులకి దిశానిర్దేశం చేయాల్సిన మాజీ ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షుడు అందుబాటులో లేడు. అలాగే ఆ పార్టీలో 1-2గా చెప్పుకున్న సజ్జల రామకృష్ణారెడ్డి కానీ విజయసాయిరెడ్డి లాంటి నేతలు వారు కూడా అందుబాటులో లేరు. అలాగే పార్టీ కార్యాలయ ఇన్ఛార్జిగా ఉన్న లేళ్ల అప్పిరెడ్డి సైతం కూడా పార్టీ కార్యాలయానికి వచ్చిన దాఖలాలు. సో ఇక అసలు పార్టీ కార్యాలయానికి ఏదన్నా కార్యకర్త ఒక సమస్యపై వస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. ఎవరు కూడా ఇక్కడ పార్టీ కార్యాలయం ఉంటున్న పరిస్థితి కనిపించలేదు. నాయకులంతా కూడా వివిధ రాష్ట్రాల్లో పక్క రాష్ట్రాల్లోకి వెళ్ళి వారి వ్యాపార కార్యకలాపాలను కొనసాగించుకుంటున్నారు. కానీ కార్యకర్తల గోడు పట్టించుకునే వాళ్ళు లేరు. సోషల్ మీడియాలో సైతం నిత్యం అధికారంలో
ఉన్నప్పుడు సోషల్ మీడియాలో ప్రతిరోజు వందలాది పోస్టులు ప్రతిపక్షంపై విమర్శలతో పోస్టులు పెట్టే నేతలు ప్రస్తుతం ఒక్క పోస్టులు కూడా సరిగ్గా పెడుతున్న పరిస్థితి కూడా కనిపించట్లేదు సత్తాజ్. రైట్ శివ, అయితే ఇటు 3 రాజధానులు అంటూ కూడా వైసీపీ మాట్లాడడం జరిగింది. ఇక వైజాగ్ ని ఒక రాజధాని అంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే వైజాగ్ లో అసలు పరిస్థితి ఎలా ఉంది అనేది మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు చెప్పండి, ఇందాక చెప్పినట్టు వైజాగ్ ని 3 రాజధానుల్లో ఒక రాజధాని అంటూ కూడా అటు జగన్ చాలా సార్లే చెప్పడం జరిగింది. అయితే అసలు ప్రజెంట్ వైజాగ్ లో వైసీపీ క్యాడర్ ఎలా ఉంది, అసలు వాళ్ళ గొంతు వినిపిస్తుందా, వాళ్ళు బయటికి వచ్చి మాట్లాడుతున్నారా, అసలు అక్కడ పరిస్థితి? ప్రజలైతే తిరస్కరించినటువంటి తెలిసిపోతుంది. ఎందుకంటే వైజాగ్లో ఉన్నటువంటి ఏ ఒక్క సీటు కూడా అటు వైసీపీ కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో 15 సీట్లు ఉంటే అటు ఎక్కడ ఏజెన్సీలో ఉన్నటువంటి కేవలం 2 సీట్లు మాత్రం అరకు పాడేరుని వైసీపీ గెలుచుకుంది. మిగతా 13 కీలకమైనటువంటి స్థానాలన్నింటినీ కూడా అటు వైసీపీ ఓటమి టీడీపీ గెలుచుకున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా విభజిత విశాఖపట్నం జిల్లాకు సంబంధించి విశాఖ జిల్లాలో 7 నియోజకవర్గాలు ఉంటే 7 నియోజకవర్గాలు కూడా ప్రస్తుతం టీడీపీ కూటమి గెలుచుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక రాజధాని అంశం అనేది కనుమరుగైపోయింది. అది ముగిసిన అధ్యాయంగా చెప్పుకోవచ్చు. ఇక వైసీపీకి సంబంధించి వైసీపీ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఒకసారి చూపిస్తాను. నేను వైసీపీ కార్యాలయం దగ్గర అయితే ప్రస్తుతం ఉన్నాను నేను. అయితే దాదాపుగా 6 నెలల క్రితం వరకు కూడా మనకి విజువల్లో కనిపిస్తున్నటువంటి ఈ కార్యాలయము ఈ ప్లేస్లో లేదు. అంటే అప్పుడు సిటీ నడబడిన ఉన్నటువంటి దాన్ని ఒక మాజీ ఎమ్మెల్యే సొంత స్థలంలో వైసీపీ కార్యాలయం నిర్వహణ అయితేనే చేపడుతూ ఉన్నారు. అయితే మళ్ళీ అధికారంలోకి వచ్చేది వైసీపీనే కాబట్టి ఖచ్చితంగా మనము ఒక కొత్త కార్యాలయంగా నిర్మాణం చేపట్టుకోవాలి, అందులోనే కార్యకలాపాలు సాగించాలని అటు జీవీఎంసీకి సంబంధించినటువంటి 2 ఎకరాల స్థలాన్ని వైసీపీ పార్టీకి సంబంధించి లీజుకి తీసుకోవడము, సంవత్సరానికి ఎకరం 1000 రూపాయలు చొప్పున దాంట్లో కనిపిస్తున్నటువంటిది వైసీపీ కార్యాలయం నిర్మాణం అయితే పూర్తిగా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇంచుమించుగా ఈ కార్యాలయం పూర్తయి ప్రారంభోత్సవానికి రెడీ అవుతున్నటువంటి సమయంలో ఒక్కసారిగా ప్రభుత్వం మారింది. ఈ ప్రభుత్వం మారిన వెంటనే ఇవి అక్రమ నిర్మాణాలు, ఈ నిర్మాణాలకి ఏ విధమైనటువంటి అనుమతులు లేవని అధికారులు చెప్పినటువంటి నేపథ్యంలో వీటికి నోటీసులు అందించారు. దీంతో జరగాల్సినటువంటి పనులు కూడా వాటిని ఎక్కడ పనులు అక్కడ ఆగిపోవడంతో ప్రస్తుతం నిర్మానుష్యమైనటువంటి ప్రాంతంగా ప్రదేశంగా ఆఫీస్గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కేవలం ఒక సెక్యూరిటీ గార్డు మాత్రమే ప్రస్తుతం ఈ కార్యాలయానికి సెక్యూరిటీ గార్డుగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఏ ఒక్కరు ఈ కార్యాలయం వైపు చూస్తున్నటువంటి పరిస్థితి లేదు. అంటే ఓటమి చెందిన తర్వాత ఒకసారి ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి అయితే ఇక్కడికి ఒకసారి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడికి వచ్చి ఇదంతా పర్యవేక్షణ చేసుకుని వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. కానీ తర్వాత మళ్ళీ ఒక్కసారిగా వైవి సుబ్బారెడ్డి కూడా 3 రోజుల క్రితం విశాఖ వస్తున్నారు, జిల్లా ప్రధాన కార్యాలయంకి వెళ్తారు అని సమాచారం ఇచ్చినా కూడా అది అనూహ్యంగా క్యాన్సిల్ అయినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే ఈ కార్యాలయానికి నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇక్కడ రావడానికి అయిష్టత చూపించుండొచ్చు. అదేవిధంగా ఉత్తరాంధ్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కీలకమైనటువంటి నాయకులు అటు శ్రీకాకుళంలో ఉన్నటువంటి ధర్మాన ప్రసాదరావు కానీ అదేవిధంగా ధర్మాన కృష్ణదాస్ కానీ విజయనగరంలో ఉన్నటువంటి వైసీపీలోనే అత్యంత కీలకమైనటువంటి బొత్స సత్యనారాయణ కానీ ఇటు విశాఖపట్నంలో ఉన్న ముఖ్యంగా మాజీ మంత్రి అమర్నాథ్ అదేవిధంగా బూడి ముత్యాల నాయుడు డిప్యూటీ సీఎం వీళ్ళందరూ కూడా ప్రస్తుతము చాలా స్తబ్దతగా ఎక్కడ ఏం చేస్తున్నారు అనేది అర్థం కానటువంటి పరిస్థితి. వాళ్ళు సైలెంట్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఏం జరుగుతున్నా ప్రెస్ మీట్లు పెట్టడం కానీ కనీసం మీడియా సమాచారం మీడియాకి వాళ్ళు డైరెక్షన్స్ ఇవ్వడం కానీ అవి ఇప్పుడు అధికార పార్టీ చేస్తున్నటువంటి కొన్ని వాటిలో ప్రతిదీ వైసీపీ చేసినటువంటి వాటిని ఎత్తి చూపుతున్నటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించి ఎదుర్కోవడం కానీ ఎదురు దాడి చేయడం కానీ ఏది చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. దీంతో ప్రస్తుతం వైసీపీ కార్యాలయం అనేది వెలవెలబోతున్నటువంటిది మనం విజువల్లో కూడా చూసాం కదా, వెలవెలబోతున్నటువంటి దానికి సంబంధించి కనిపిస్తుంది. అంటే నాయకులు ఎవరూ కూడా ప్రస్తుతము ఇక్కడ లేకపోవడంతో బోసిపోతున్నటువంటి వైసీపీ కార్యాలయాన్ని చూడొచ్చు. కానీ ఇప్పుడు అధికారుల నుంచి ఏ ఒక్కరూ కూడా దీనికి సంబంధించి అధికారుల నుంచి ఇది నిర్మాణాలు చేపట్టవచ్చు లేకపోతే ఈ కార్యకలాపాలన్నీ చెయ్యొచ్చు అని ఎట్లాంటి ఆదేశాలు లేవు. కాబట్టి ప్రస్తుతం అయితే ఈ కార్యకలాపాలన్నీ నిలుపుదల చేసి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఏ ఒక్కరూ ఇటు ఆ కార్యాలయం వైపు చూస్తున్నటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా ఇప్పటికే మాజీ ఎమ్మెల్యేలు అదేవిధంగా మాజీ మంత్రులు స్తబ్దతగా ఉన్నారు. అటు అంటే ముందస్తుగానే
సీఎంగా ఉన్నటువంటి జగన్ సీఎంగా అధికారం చలాయించినంతకాలం అటు అమరావతి అది మంగళగిరి కేంద్రంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. తర్వాత ఇప్పుడు బెంగళూరుకు మహం మార్చారని చెప్పినటువంటి నేపథ్యంలో పార్టీ అధినేతే కనిపించకపోయేసరికి దిక్కుతోచనటువంటి వాళ్ళగా ఇప్పుడు పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి మాజీ ఎమ్మెల్యేలు నాయకులు ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే ఈ ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి అరకు ఎంపీగాను, పాడేరు అదేవిధంగా అరకు ఎమ్మెల్యేలుగాను మొత్తం 3 నాయకులు అయితే అటు పార్లమెంట్లోనూ ఇటు అసెంబ్లీలోనూ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అట్లాంటి ఆ 3 నాయకులు కూడా ఇప్పుడు ఏం చేయాలో అనేది దిక్కుతోచినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అటు పార్టీకి సంబంధించిన అటు అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి ఏ డైరెక్షన్ ఇస్తే ఆ డైరెక్షన్లో వీళ్ళందరూ ఫాలో అవ్వాలి. కానీ ఆ డైరెక్షన్కి సంబంధించి ప్రస్తుతం ఏ విధమైనటువంటి వీళ్ళకి అవకాశం లేకపోవడంతో ప్రస్తుతం నియోజకవర్గాల్లోనే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తంగా చూస్తే అటు నియోజకవర్గాలకు అన్ని జిల్లాలకు సంబంధించి అటు ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి కీలకమైన నాయకులు స్తబ్దతగా ఉండడం, వాళ్ళ వ్యాపార కార్యకలాపాలతో పాటుగా వాళ్ళు సొంత పనులు చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ముఖ్యంగా చూస్తే పార్టీ ఓటమి చెందిన తర్వాత ఏ నియోజకవర్గానికి సంబంధించిన నాయకుడు కూడా ఇప్పటి వరకు ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ వాళ్ళతో మాట్లాడడం, సమీక్ష చేయడం, ఓటమి గల కారణాలు ఏంటో తెలుసుకోవడం, ఇలాంటి పనులు ఏమీ చేయకపోవడంతో కేడర్ అంతా కూడా కొంత నిరుత్సాహంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకొకటి ఇక్కడ విచిత్రమైనటువంటి పరిస్థితులు అయితే కొన్ని చోట్ల కనిపిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు అటు వైసీపీ అధికారంలో ఉండడంతో లోకల్ అప్పటికి ఎమ్మెల్యేలు అదేవిధంగా పార్టీ నాయకులకు సంబంధించినటువంటి ఫ్లెక్సీలు ఎక్కడ చూస్తే అక్కడ కనిపించేవి. ఇప్పుడు పార్టీ రంగు మారింది, పార్టీ ఫ్లెక్సీలు మారాయి, ఫోటోలు అవే ఉన్నాయి. కొత్త వ్యక్తులు అయితే దర్శనం ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే రానున్నటువంటి 5 సంవత్సరాలు వైసీపీ పార్టీకి సంబంధించి ఏ విధమైనటువంటి మనుగడ ఉండదు కాబట్టి, సర్వైవ్ అవ్వాలి కాబట్టి కొంతమంది నాయకులు అటు జనసేన, బీజేపీ, టీడీపీ వైపు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి చూడాలి జగన్మోహన్ రెడ్డి అటు బెంగళూరు నుంచి తన కార్యకలాపాల నిర్వహణ చేస్తారా, లేదా ఖచ్చితంగా మళ్ళీ వెనక్కి వచ్చి ఆంధ్ర పాలిటిక్స్ మీద ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పార్టీ క్యాడర్ని బలోపేతం చేసి క్యాడర్ ఎక్కడా చెదురుమదురు అవ్వకుండా చూసుకుంటారని చూడాలి. ఎందుకంటే దాదాపుగా ఉన్నటువంటి ఓటింగ్లోనే 40% ఓట్లు 1,32,00,000 ఓట్లు అయితే సాధించినటువంటి వైసీపీ ఇవాళ కేడర్ అందరూ కూడా ఏమైపోతుందనేది అర్థం కాకుండా పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు, పార్టీ అధ్యక్షుడు చాలా స్తబ్దతగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అటు అధికార పక్షం చేస్తున్నటువంటి పనులు కానీ ఒకవేళ అటు వైసీపీ కార్యాలయాలకి దాదాపుగా మొత్తం 26 జిల్లాల్లో ఉన్నటువంటి అన్ని కార్యాలయాలకి నోటీసులు ఇచ్చినా కూడా ప్రభుత్వం వైపు నుంచి పార్టీ అధ్యక్షుడిగా ఇప్పటివరకు మాట్లాడినటువంటి దాఖలాలు అయితే లేవు. అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి మాట్లాడకపోయినా ఇప్పటికే అంటే అటు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా గురించి ఒక్కసారి ఒక లేఖ రాసుకుని సరిపెట్టారు. ఎందుకు నోటీసులు ఇస్తున్నారు, దీనికి సంబంధించి మేము 33 సంవత్సరాలకి లీజుకి తీసుకున్నామని కార్యాలయాల గురించి మాట్లాడడం కానీ, కోట్ల విషయంలో కానీ లేదా పార్టీ కీలకమైనటువంటి నాయకులు పిలిపించి మాట్లాడడం చేయలేదు. ముఖ్యంగా అటు వైసీపీకి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ అత్యంత కీలకమైనటువంటి జిల్లాగా చెప్పబడుతున్నటువంటి ఈ ఉత్తరాంధ్ర మొత్తం అంతా కూడా ఇవాళ సరైన నాయకుడు లేక ఉన్నటువంటి 2-3 నాయకులు కూడా సైలెంట్ అయిపోయి స్తబ్దతగా ఉన్నటువంటి నేపథ్యంలో నాయకుడు లేని నావలాగా అయిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే మరి ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి కోఆర్డినేటర్గా ఉన్నటువంటి అటు వైవి సుబ్బారెడ్డి కూడా వీళ్ళని పర్యవేక్షణ చేయడం అయితే ప్రస్తుతం అయితే నిలుపుదల చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారు, ఎక్కడో వేరే ప్రాంతానికి సంబంధించినటువంటి వైవి సుబ్బారెడ్డిని ఇక్కడే కొనసాగిస్తారా, లేదా ఈ 3 జిల్లాలకు సంబంధించినటువంటి అటు గుడివాడ అమర్నాథ్ కానీ, బొత్స సత్యనారాయణ కానీ, లేదా ధర్మాన బ్రదర్స్లో ఉన్నటువంటి ధర్మాన ప్రసాదరావు లేదా ధర్మాన కృష్ణదాస్ వీళ్ళల్లో ఎవరినైనా సరే ఉత్తరాంధ్ర జిల్లాల కోఆర్డినేటర్గా చేసి మళ్ళీ పార్టీని బలోపేతం చేసే ప్రయత్నం చేస్తారనేది వేచి చూడాలి. ఇప్పటి వరకు ఆ విధమైనటువంటి ఏ నిర్ణయం తీసుకుపోవడంతో కార్యకర్తలందరూ కూడా ప్రస్తుతం అయోమయ స్థితిలో ఉన్నారు. మరి ఎట్లాంటి పరిస్థితి ఉంటుంది, ఆ సీఎంగా ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాల వల్ల ఓటమి చెందినటువంటి వైసీపీ ఇప్పుడు ఆ ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పార్టీ అధ్యక్షుడిగా ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటాడు, ఆ నిర్ణయాన్ని ఏ విధంగా ఫాలో అవ్వాలి అనే దానికోసం వేచి చూస్తున్నటువంటి పార్టీ క్యాడర్కి, కార్యకర్తలకి ఎలాంటి దిశానిర్దేశం ఇస్తారనేది వేచి చూడాలి. ప్రస్తుతం అయితే వైసీపీ కార్యాలయాలన్నీ వెలవెలబోతూ ఎవరు లేకుండా కేవలం ఒకే ఒక్క సెక్యూరిటీ గార్డ్తో ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రజలు కానీ, పార్టీకి సంబంధించిన నాయకులు కానీ, పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ ఏ ఒక్కరూ ప్రస్తుతం వైసీపీ కార్యాలయం వైపు కన్నెత్తి చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపించటం లేదు. సత్తాస్ రైట్, ఎగ్జాక్ట్లీ రాజు. ఇక గతంలో అంటే ఇటు టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా, ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడైనా ఏపీలో
ఏపీలో పాలిటిక్స్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లో ఎప్పుడు తిరుపతి అయితే నిలుస్తూనే ఉంది. ఇప్పుడు కూడా అంటే కంప్లీట్ గా గత ప్రభుత్వంలో జరిగిన మిస్హాప్స్ అన్ని కూడా ఇప్పుడు బయటకు వస్తున్న వైసీపీ ప్రభుత్వం మాత్రం చాలా సైలెంట్ గా ఉంది. అయితే ఇప్పుడు దామోదర్ అసలు ప్రెసెంట్ అక్కడ అప్డేట్ ఏంటి? క్యాడర్ ఎవరైనా అసలు బయటకు వచ్చి మాట్లాడే ప్రయత్నం అన్న చేస్తుందా? సర్తాజ్ ఏదైతే రాయలసీమ గట్టి పట్టున్న రాయలసీమలో కూడా వైసీపీ నాయకులు బయటికి రాకపోవడం విశేషమని చెప్పవచ్చు. ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించి ఆయన ఎమ్మెల్యేకి గెలిచాడు, ఆయన కుమారుడు ఎంపీగా గెలిచాడు, ఆయన మరో సోదరుడు తంబలపల్లి ఎమ్మెల్యేగా ద్వారకనాథ్ రెడ్డి గెలిచారు. అయినా ఈ రాయలసీమలో వీరు ముగ్గురు ఒకే కుటుంబం నుంచి గెలవడం, ప్రతికూల పరిస్థితుల్లో కూడా గెలిచిన సందర్భంలో ఆ కుటుంబ సభ్యులను కూడా తమ సొంత నియోజకవర్గానికి రానివ్వకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా అడ్డుకుంటారు. ముఖ్యంగా రాయలసీమతో పాటు అటు గోదావరి జిల్లాలోనూ ఎన్నికల పర్యవేక్షణ చేసిన ఏదైతే పెద్దిరెడ్డి కానీ ఆయన కుమారుడు మిథున్ రెడ్డి కానీ ఇప్పుడు ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారని ముఖ్యంగా చెప్పవచ్చు. ఏదైతే పొంగనూరు నియోజకవర్గ కేంద్రంలో కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేస్తామంటూ వారు చెప్పడం, ఆ సమావేశానికి మీరు ఎలా వస్తారు పొంగనూరుకు అంటూ తెలుగుదేశం కార్యకర్తలతో పాటు కూటమి, జనసేన అందరూ కలిసి అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే గతంలో ఎన్నికలకు ముందు గత 5 సంవత్సరాలుగా ఏదైతే ప్రతిపక్ష పార్టీ కార్యకలాపాలను ఎక్కడికెక్కడ అడ్డుకోవడం కాకుండా కుప్పంలో సైతం చంద్రబాబు పర్యటనలు అడ్డుకోవడం, చంద్రబాబు యొక్క పర్యటనలు జీవో నెంబర్ 1 ద్వారా అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో కాకుండా ఆయన కాన్వాయ్ పైన రాళ్లదాడి ఏదైతే అంగళ్ళలో జరిగింది, అదేవిధంగా పుంగనూరు క్రాస్లో కూడా పెద్ద ఎత్తున పోలీసులకు టీడీపీ కార్యకర్తల మధ్య గొడవలు జరిగినాయి. దీంతోపాటు చంద్రబాబు నాయుడు పుంగనూరులోకి వస్తున్నాడంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. మరోవైపు తిరుపతిలో ఏదైతే ఎంపీ ఎన్నికల సందర్భంగా ఆయన మీదకి రాళ్లు విసిరిన నేపథ్యం, కుప్పంలో అయితే ఏకంగా ఓ నాయకుడు చంద్రబాబును పెద్దిరెడ్డిని విమర్శిస్తే చంద్రబాబును చంపేస్తానంటూ ప్రగల్భాలు పలికిన నేపథ్యం కూడా ఉంది. ఇలాంటి పరిస్థితుల మధ్య తెలుగుదేశం పార్టీ కూటమి అఖండ విజయం సాధించిన తర్వాత వైసీపీ నాయకులు పూర్తిగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సైలెంట్ అయిపోయారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ ఆయన కుమారుడు కానీ పొంగనూరు పర్యటనకు వెళ్తున్న సందర్భంలో తీవ్ర స్థాయిలో అడ్డుకుంటామంటూ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో పోలీసులు వారిని నిన్న హౌస్ అరెస్ట్ చేసిన సందర్భంగా కేవలం పొంగనూరు నియోజకవర్గానికి సంబంధించిన నేతలు అక్కడికి వచ్చి ఆయనకు సంఘీభావం తెలిపారు. కానీ ముఖ్యంగా ఏదైతే జిల్లాలో ప్రముఖ నేతలైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ, అదేవిధంగా కరుణాకర్ రెడ్డి కానీ, రోజా కానీ, నారాయణ స్వామి వీరంతా ఎవరో అక్కడికి రాకపోవడం విశేషం. కేవలం చెవిరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి మాత్రమే వచ్చి వారితో మాట్లాడిపోయి వెళ్ళాడు. ప్రస్తుతం మనం తిరుపతిలోని పార్టీ కార్యాలయం, నూతనంగా నిర్మిస్తున్న పార్టీ కార్యాలయం వద్ద ఉన్నాము. ఏదైతే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత విజయవాడలో పార్టీ కార్యాలయాన్ని పూర్తి స్థాయిలో అంటే ఇరిగేషన్ భూమిలో ఉందంటూ పార్టీ కార్యాలయాన్ని కూల్చివేసిన తర్వాత నిర్మాణ పనులు ఆగిపోయినాయి. గతంలో మనం చూసినప్పుడు ఎక్కడికెక్కడ ఫెన్సింగ్స్ కట్టి నిర్మాణాన్ని పెయింటింగ్ వేస్తున్న ఆ పనులను కూడా మధ్యలో ఆపివేసి ప్రస్తుతం కార్యాలయం వద్ద కేవలం సెక్యూరిటీగా ఒక కుటుంబాన్ని ఉన్న పరిస్థితి. దీంతోపాటు ఎప్పటికప్పుడు సూపర్వైజర్లు వచ్చి పార్టీ కార్యాలయాన్ని చూసిపోతున్న పరిస్థితి. ఇది ఎయిర్పోర్టుకు సమీపంలోనూ, జాతీయ రహదారి సమీపంలోనూ ఉంది. సుమారు 2 ఎకరాల స్థలాన్ని ఏపీఐఐసి భూముల నుంచి సేకరించిన తర్వాత అందులో ఏపీఐఐసి భూముల నుంచి ఈ భూములను డిమార్ట్ చేసి ఈ అవంతిని కడుతున్నారు. 7,000 స్క్వేర్ ఫీట్స్లో ఉందని చెప్తున్నారు. మొత్తం మీద చాలా విలాసవంతంగా నిర్మిస్తున్న ఈ పార్టీ కార్యాలయం వద్ద నిర్మాణ పనులు కూడా మధ్యలో ఆపివేసి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అప్పట్లో పెద్ద ఎత్తున చంద్రబాబు మీద కానీ, టీడీపీ పైన కానీ విమర్శలు గుప్పించిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బిఎం మధుసూదన్ రెడ్డి కానీ, మిగతా ఏదైతే మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, అదేవిధంగా మాజీ ఎంపీ రెడ్డప్ప, అదే విజయానంద్ రెడ్డితో పాటు మిగతా నాయకులు ఎవరు బయటకు రావడం లేదు, మాట్లాడడం లేదు, సైలెంట్గా ఉన్న పరిస్థితి. ముఖ్యంగా వీరు అటు ఎక్కడున్నారు, బెంగళూరులో ఉన్నారా, చెన్నైలో ఉన్నారా, తమ వ్యాపార కలాపాల్లో ఉన్నారా అన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే భూమన్ కరుణాకర్ రెడ్డి ఆయన కుమారుడు తిరుపతిలోనే ఉన్నారు. అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి తిరుపతిలోనే ఉన్న పరిస్థితి. మొత్తం మీద అయితే వైసీపీ నాయకులు గత నెల రోజులుగా ఎన్నికల ఫలితాలు వచ్చి సుమారు దగ్గర 4వ తేదీకి నెల రోజులు అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు బయటికి రావడం లేదు. అయితే అక్కడక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు తమ నాయకుల మీద, కార్యకర్తల మీద దాడులు చేస్తున్నారంటూ చెప్తున్నారు. కానీ అది సోషల్ మీడియాలో 1-2 వీడియోస్ వస్తున్నాయి, కానీ అవి పూర్తి స్థాయిలో సమాచారం అందడం లేదు. మొత్తం మీద చూస్తే తెలుగుదేశం పార్టీ నాయకులు తమ పనుల్లో తాము ముందుకు పోతున్నారు, పార్టీ వ్యవహారాలను కొనసాగిస్తున్నారు, తాము దాడులు చేయడం లేదంటూ వారు చెప్తున్న పరిస్థితి. మరోవైపు అనంతపురం జిల్లాలో ఏదైతే తాడిపత్రి, ధర్మవరం నియోజకవర్గాల్లోనే అప్పట్లో పెద్ద ఎత్తున గొడవలు జరిగాయి, కానీ మిగతా నియోజకవర్గాల్లో పెద్దగా రాజకీయ కక్షలు లేకపోవడం వల్ల అప్పటికి ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు తాడిపత్రిలో ఇన్ఛార్జ్ అయిన
ఏదైతే పెద్దారెడ్డి పోలీసుకు సంబంధించిన కేసుల్లో ఉన్నందువల్ల ఆయన లేడు. మొత్తం మీద అక్కడ కూడా ప్రశాంతంగా ఉన్న పరిస్థితి. వైసీపీ నాయకులు ఎవరు బయటకు వచ్చే పరిస్థితి కూడా అటు అనంతపురం జిల్లాలో కనిపించడం లేదు. కర్నూలు జిల్లాలో కీలక నాయకులు ఏదైతే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కానీ మిగతా నాయకులు అప్పట్లో చాలా హడావిడి చేసి గొప్పలు పోయిన నాయకులు ఎవరు బయటకు రావడం లేదు. ముఖ్యంగా కాట్సాని సోదరులు చెప్పిందే వేదంగా నడిచింది. వారు కూడా సైలెంట్ అయ్యారు. వారు ముందులోనే ఎన్నికల ఫలితాలు వచ్చిన వారం రోజుల లోపలనే ఎన్నికల ఫలితాలు ఈ విధంగా రావడానికి కారణం ల్యాండ్ ఏదైతే టైటిలింగ్ యాక్ట్తో పాటు ఇతర కారణాలు సజ్జల అంటూ తప్పంతా వారి మీదేసి వాళ్ళు వెళ్ళిపోయారు. వారి మీద కూడా పెద్ద ఎత్తున ఆక్రమణల ఆరోపణలు ఉన్నప్పటికీ దాని మీద చర్యలు తీసుకుంటామని టీడీపీ గట్టిగా ధీటుగా బదిలిచ్చిన పరిస్థితి. కడప జిల్లాలో అయితే ఇక ఏకంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పులివెందులకు వచ్చిన సందర్భంగా ఆయన పర్యటనకు పెద్దగా స్పందన లేదు. ఏదైతే తమ బకాయిలు ఏదైతే అక్కడ కాంట్రాక్ట్ వర్కులు చేసిన వారంతా చిన్న వర్కులు సచివాలయాలు ఏదైతే రైతు భరోసా కేంద్రాలు నిర్మించిన వారంతా తమ బిల్లుల కోసం తాము ఇబ్బంది పడుతున్నామంటూ ఏకంగా మాజీ సీఎం వద్దకే రావడం, ఆయన కోర్టు ద్వారా బిల్లులు తెచ్చుకున్నామని చెప్పడం మొత్తం మీద చెప్పడం జరిగింది. మొత్తం మీద చూస్తే రాయలసీమ వ్యాప్తంగా రాష్ట్రంలో అత్యధికంగా రైతు భరోసా కేంద్రాలు, సెక్రటరియట్లు, పంచాయతీ కార్యాలయాలు నిర్మించడం జరిగింది. ఈ నేపథ్యంలో వీటికి సంబంధించిన బిల్లులు రాక వైసీపీ కార్యకర్తలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి తగ్గట్టు ఎన్నికల హడావుడి ముందు రోడ్లు కూడా వేయడం జరిగింది. ఏదైతే ఎన్నికల 6 నెలల ముందు రోడ్ల కోసం నిధులు కేటాయించారు, ఆ రోడ్లు వేయడం కూడా జరిగింది. ప్రస్తుతం ఈ నిధులు రాక ఏదైతే దీనికి సంబంధించిన బిల్లులు రాక వైసీపీ కార్యకర్తలు చాలా ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితి ఏర్పడింది. వీరంతా ఎన్నికల చివరి వరకు ఎందుకు మమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టాడు, ముందుగానే పనులు స్టార్ట్ చేసి బిల్లులు ఇచ్చింటే ఇబ్బంది ఉండేది కాదు కదా అంటూ ప్రశ్నిస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. చాలామంది ఏదైతే బెంగళూరుకు వెళ్ళి ఏదైతే జగన్మోహన్ రెడ్డిని కలిసి తమ సమస్యలను చెప్పుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలామందికి అపాయింట్మెంట్ కూడా దొరకలేదని వారు వెనక్కి వస్తున్నారు. మొత్తం మీద చూస్తే రాయలసీమ వ్యాప్తంగా ఏదైతే వైకాపా నాయకులు స్తబ్దతగా ఉన్నారు. చాలామంది ఇతర ప్రాంతాలకు వెళ్ళి తమ వ్యాపారాలు చూసుకుంటున్నారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి ఏదైతే రాయలసీమ ముఖ్య నాయకులకు అటు హైదరాబాద్తో పాటు బెంగళూరు, చెన్నైలో తమ వ్యాపారాలు ఉన్నాయి, వాటిని చూసుకుంటూ సైలెంట్గా ఉన్నారు. అయితే చాలా వరకు ఏదైతే చిత్తూరు జిల్లాకు సంబంధించిన నాయకులు కానీ ఏదైతే అనంతపురం మిగతా నాయకులు గ్రానైట్ కానీ క్వారీలు, ఇతర కంకర క్వారీలు, మట్టి క్వారీల మీద వ్యాపారాలు ఉన్నాయి. వారంతా తమ వ్యాపారాలను పూర్తిగా ఆపుకున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే గతంలో సెస్ వసూలు చేసినారు, ఈ రాష్ట్ర వ్యాప్తంగా మట్టి గ్రానైట్ క్వారీల మీద సెస్ వసూలు చేసిన విషయాల్లో కూడా సిఐడి ఎంక్వైరీ ఉంటుందన్న ఏదైతే ప్రచారం బయటకు జరగడం, దీనికి తగ్గట్టు మైనింగ్ శాఖ కార్యకలాపాలు కూడా అదేవిధంగా కొనసాగడం, రికార్డులు సీజ్ చేసిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇటు అనంతపురం జిల్లాకు, చిత్తూరు జిల్లా, కడప, కర్నూలు జిల్లాలకు సంబంధించిన నాయకులు ఈ కేసుల్లో బలంగా ఇరుక్కుంటారనే ఒక ప్రచారం జరగడం కూడా నాయకులను భయాందోళనకు గురి చేస్తున్న పరిస్థితి. మొత్తం మీద అయితే గత 5 సంవత్సరాలు ఏకచక్రాధిపత్యంగా పరిపాలన చేసిన వీరంతా ప్రస్తుతం స్తబ్దతగా ఉన్నారు. మరోవైపు రాష్ట్రంలోనే పార్టీలో సెకండ్గా వ్యవహరించిన పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కానీ ఆయన కుమారుడు మిథున్ రెడ్డి సొంత నియోజకవర్గానికి పోలేని పరిస్థితి కూడా ఏర్పడిందని చెప్పవచ్చు. మొత్తం మీద వీరికి సంఘీభావం తెలపడానికి కూడా మిగతా నాయకులు ఎవరు రాలేని పరిస్థితి. మరోవైపు పార్టీ కార్యాలయం పనులను ఎక్కడికక్కడే ఆపివేసిన పరిస్థితి. దీంతోపాటు దీనికి సంబంధించి పనులు మళ్ళీ ఎప్పుడు మొదలవుతాయని ఇక్కడ వర్కర్లను అడిగితే మాకు తెలియదు సార్, కేవలం 15 రోజులైంది ఈ పనులు ఆపివేసి, ఎక్కడికెక్కడ పనులు ఆపివేసి వెళ్ళమన్నారు. దీంతోపాటు ఇక్కడ ఉన్న మెటీరియల్ని కూడా బయటికి తరలించారు. మొత్తం మీద ఇక్కడ ఇది తాజా పరిస్థితి. 4 జిల్లాల్లోనూ పరిస్థితి ఇదే విధంగా ఉంది. ఏదైతే 1-2 చోట్ల ఎలాంటి గొడవలు లేకుండా సామరస్యంగా ఉన్న నాయకులు మాత్రం నియోజకవర్గంలోనే ఉంటున్నారు, వారు ఎక్కడికి పోలేదు. ముఖ్యంగా తిరుపతి నగరానికి సంబంధించి ఒక 8 మంది కార్పొరేటర్లు ఇప్పటి వరకు బయటికి రాలేని పరిస్థితి ఉంది. వారు బయటకు వస్తే వారి మీద దాడి చేయడానికి అటు కూటమి సభ్యులు సిద్ధంగా ఉన్నారంటూ ఒక ప్రచారం జరగడము, వారు గతంలో కార్పొరేటర్లుగా ఉన్నప్పుడు మితిమీరిగా వ్యవహరించడంతో పాటు అనేక మంది మీద దాడులు కూడా చేశారు. అంతేకాకుండా పోలీసులతో చెప్పి కేసుల్లో కూడా పెట్టించారనే ఒక ప్రచారం జరగడంతో ఆ 8 మంది ఇప్పుడు తిరుపతిలో లేకుండా అజ్ఞాతంలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఇదే పరిస్థితి అటు చిత్తూరు కార్పొరేషన్ పరిధిలో కూడా కనిపిస్తుంది. అక్కడ కూడా ఒక 6 మంది ఏదైతే కార్పొరేటర్లతో పాటు మిగతా వారికి సంబంధించిన వ్యక్తులు కూడా అజ్ఞాతంలో ఉన్నారు. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ దామోదర్.